నాన్న ఒక అమ్మాయి ఒక రోజు లవ్ చేసి చాక్లెట్ అని రెండో రోజు వచ్చేసి మీ ఇంటికి వచ్చేస్తాను నాకు 7 బావాలంటే 7 బావలో ఒక్కడ నచ్చలేదని వెనకాల పడ్డానికి అట్లా ఒక అమ్మాయి ఎందుకు అంటది అంత నిన్ను ట్రాప్ చేయాల్సినంత అవసరం ఏముంది? అది అక్కడైతే ఆమె అదే విధంగా బిహేవ్ చేసింది. చేసింది అదే నువ్వు బిహేవియర్ నమ్మేసావు. చేసింది. నేను నమ్మా మేడం ఖచ్చితంగా. ఏ ఊర్లో నాన్న ఇదంతా జరిగింది? ఇక్కడ హైదరాబాద్లోనే, ఇక్కడ కూకట్పల్లి హైదరాబాద్. నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్స్ ఉన్నారు మేడం. మరి వాళ్ళతో ఎవరితో షేర్ చేసుకోలేదు అరే ఒక అమ్మాయి ఇంత ఫాస్ట్ గా ఉందిరా ఏంటి పరిస్థితి అని? షేర్ చేసుకోలేదు మేడం, ఎవరికి షేర్ అయితే చేసుకోలేదు. ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు మేడం. ఓకే చెప్పండి. ఆ అమ్మాయి వేడుక అమ్మాయి మా దగ్గర ఉందని చెప్పేసి ఆమె వాళ్ళ బాబాయ్ ఫోన్ చేసినప్పుడు చెప్పాను నా దగ్గర ఉందని. అంటే నేను వాళ్ళ బాబాయ్ కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను సార్. మీరు 7 బావాలు ఇంట్లో ఉన్నారంట, ఆమెను ఒక్కదాన్ని ఎట్లా వదిలేసి వెళ్ళారు, ఈమె దగ్గర నా దగ్గరకు వచ్చి ఉంటా అని చెప్పేసాను. అంటే అన్ని అబద్ధాలు ఆమె చెప్పేది, నువ్వేమి నమ్మకు, ఆ అమ్మాయిని మా దగ్గర గొప్ప చెప్పు ఫస్ట్ నువ్వు అని చెప్పేసి అన్నారు సార్. ఇప్పుడు మాట్లాడిన ఆయన ఎవరు? బాబాయా నాన్న? బాబాయ్ మేడం. అంటే నాన్న కాకుండా ఇంకో బాబాయ్ ఉన్నాడు. బాబాయ్ అన్నారు. నీకు బాబాయ్ అని పరిచయం చేసిన వ్యక్తి కాకుండా ఇంకో బాబాయ్ ఉన్నాడు. వాళ్ళ నాన్న ఉన్నారు. ఓకే బాబాయ్ అని చెప్పేసానంటే తీసుకెళ్ళాను సార్. తీసుకెళ్ళి వర్షం పడుతుంది, నేను నడిపే వ్యాన్లోనే తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర దింపేశాను. సరే అని చెప్పేసి వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోయిన తర్వాత తన ఇంట్లో తను ఉంది, నా ఇంట్లో నేనున్నా. మళ్ళీ ఒక 1 వీక్ గ్యాప్ వచ్చిన తర్వాత 1 మంత్ తర్వాత ఫోన్ వచ్చింది సార్. ఫోన్ వచ్చి నేను నిన్ను తప్ప నేను ఎవరిని చేసుకోను, నేను ఫ్యాన్ ఊరేసుకుంటున్నా, చచ్చిపోతా అని చెప్పేసి అన్నది. ఫ్యాన్ చెప్పేసారు. తర్వాత నెక్స్ట్ నువ్వు ఎక్కడన్నా లవ్ చేసావా ఆ పిల్లని ట్రాప్ చేయడం? అలా ఏం లేకపోతే ఉత్తిని ఒక అమ్మాయి అంత వెంపర్లాడిపోయి ఎందుకు వచ్చింది? ఫస్ట్ సైట్ అంతే కదా, ఇంకేంటి అంత షార్ట్ టైంలో 1 వీక్ లోనే అన్ని? నేనైతే చెప్పాను సార్ అప్పటికి లవ్ చేయను అని చెప్పి. దాని తర్వాత రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఊరు వెళ్ళిపోయారు అని చెప్పేసి అన్నారు. మొత్తం ఫ్యామిలీ వెళ్ళిపోయారు, ఈ ఒక్కతే ఉన్నదని చెప్పేసి అన్నారు సార్. ఒక్కతే ఉన్నప్పుడు నేను తెలిసిన అన్న వాళ్ళ ఇంటికాడ బ్యాచులర్ ఆయన దగ్గర నేను ఎప్పుడు డైలీ అక్కడే పండుకుంటాను. అక్కడే పండుకున్నప్పుడు ఫోన్ నైట్ 11ంటికి ఫోన్ చేసింది. మాట్లాడినప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు, ఊరు వెళ్ళారు, నువ్వు ఇక్కడికి రావాలా అని చెప్పేసి అన్నది. నేను రాను, ఈ టైంలో రావడం కరెక్ట్ కాదు. నీకు అసలు ఇష్టం లేదు కదా అమ్మాయి, ఫోన్ ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నావు? ఆ పిల్ల అంత ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఉంది, ఇదేదో కొంపల ముంచే అవ్వరలాగా ఉందని నువ్వు అనుకోలేదా? నీకు కూడా ఏమైనా ఫీలింగ్స్ స్టార్ట్ అయినాయా అప్పటికే? ఉన్నది ఉన్నట్టు చెప్పు. లేదు సార్, అట్లేం లేకుండే సార్. అప్పటికి నేను ఏంటంటే పిచ్చమ్మలా అనిపిస్తుంది, ఇల్లు వదిలేసి నీ దగ్గరకు వస్తానంటుంది. ఇంట్లో కూడా నెంబర్ బ్లాక్ చేయాలి, లేదంటే ఇంట్లో వాళ్ళకైనా చెప్పాలి. సరే ఓకే, పిలిచింది. ఫస్ట్ అయితే నో అన్నావు, సెకండ్ టైం ఎస్ అన్నావా? సెకండ్ టైం కూడా ఎస్ అని ఏం చెప్పలేదు సార్, రామని చెప్పేసి అంటే వెళ్ళాను సార్. అదే వెళ్ళలేదు, ఇంటికాడ నుంచి అన్నకాడ నుంచి అక్కడికి వెళ్ళాను బండి వేసుకొని. మా ఇంటికాడ నుంచి 1 కిలోమీటర్న్నర ఉంటుంది సార్. ఇల్లంతా ఖాళీయా? ఇల్లంతా ఎవరు లేరు సార్, ఖాళీ. అందుకే పిలిచింది. అయితే వాళ్ళు ఊరు వెళ్ళారు అని చెప్పింది సార్. పండగ అని చెప్పేసి ఊరు వెళ్ళారు అంటే సరే అని చెప్పేసి వెళ్ళాను. సరే వాళ్ళు ఊరు వెళ్తే నిన్నెందుకు పిలిచింది? భయపడిందా? భయపడాను అంటే ఒకటే మాట అన్నా సార్, మా ఇంట్లో దయ్యం ఉంది, నాకు అలికిడిగా అనిపిస్తుంది. అంతకు ముందు ఇప్పుడు 7 బావలు వెళ్ళిపోయిన తర్వాత దెయ్యం పిల్ల వచ్చింది అక్కడికి. అమ్మా నాన్న పిల్లని ఒక్కదాన్ని వదిలేసి 7 బావలు వదిలేసి వెళ్ళిపోయారు. ఈవిడ ఎందుకు వదిలేరంట ఇంట్లో? ఆ మొక్కతే ఉన్నది, నేను వెళ్ళనని చెప్పేసి అంటే ఈమె ఇంట్లోనే ఉన్నది. భయపడుతూ దయ్యం కోసం భయపడింది, దయ్యం వచ్చిందని ఇట్లా మాట్లాడితే నేను అక్కడ నుంచి వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత ఉండు ఇక్కడ అని చెప్పేసి అంటే అక్కడే ఉన్నా సార్. నేను ఇక్కడ ఉంటా, నువ్వు అక్కడ ఉండు అయిపోయినంటే లేదు ఒక దగ్గర ఉందామని చెప్పేసి అన్నప్పుడు. ఇదంతా పగలా నైట్ టైమా? నైట్ మేడం, రాత్రి 11 గంటలకు ఆవిడ ఫోన్ చేశాక మనోడు వెళ్ళాడు. అవును మేడం. నువ్వు దెయ్యాలంటే నీకు భయం లేదా? భయం నువ్వు కూడా చిన్నపిల్లోడివే కదా నాన్న, దెయ్యాలంటే భయపడాలిగా. వెళ్ళాను సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆమెతో కలిశాను, ఆమె నాతో కలిసింది. అక్కడ ఇద్దరం తప్పు చేశాను. తప్పు జరిగిన తర్వాత కలిసి ఉన్నాం. దాని తర్వాత రోజు నుంచి నెక్స్ట్ టైం నుంచి కూడా ఇక మాట్లాడడం, నేను కూడా మాట్లాడాను, ఆమె నాతో మాట్లాడడం, ఈ విధంగా జరిగింది సార్. ఆ విధంగా జరిగిన అమ్మాయి అప్పటికి మైనరు, నువ్వు మేజరు, గబుక్కని పెద్ద సైన్యం ఉంది వాళ్ళ ఇంట్లో. ఊరు నుంచి వచ్చిన తర్వాత అందరు నీ మీద పడితే భయం లేదా నీకు ఆ అమ్మాయితో కలవటానికి? ఆ టైంలో అసలే పిచ్చి పిల్లలా ఉంది, ఏ యాంగిల్లో చూసినా పిచ్చి పిల్లే. ఏం ధైర్యంతో కలిసావు? దెయ్యం అంటే భయపడకుండా ధైర్యంగా వెళ్ళి ఉండొచ్చు, కానీ ఒక మైనర్ అమ్మాయితో ఫిజికల్ గా గడపాలంటే అంతకంటే ఎక్కువ భయపడాలి. నీకు ఆ భయమే లేదు. పైగా నీకు అమ్మాయి ఇష్టం లేదు కదా, ఎందుకు వెళ్ళావు? రామని అన్నారు మేడం, దయ్యం ఇట్లానే ఇబ్బంది పెట్టినప్పుడు కూడా వెళ్ళాను మేడం. దయ్యం ఉందని బయటికి తీసుకొచ్చేయాలి కదా, అక్కడే ఉండిపోవడం ఏంటి? అక్కడే ఉందామని చెప్పేసి మేడం, ఇద్దరం ఉన్నాం కదా. ఆవిడ ఏం చెప్తా తింటారు మీరు అంతేనా? అట్లని లేదు మేడం, అదేగా చేసావు మరి ఇప్పటి వరకు. ఆ పిల్లే పెద్ద దయ్యం, పక్కన ఇంకో దయ్యం ఏంటి? సరే చెప్పు. అయ్యింది, యుద్ధం అయిన తర్వాత నెక్స్ట్ రోజు నుంచి మాట్లాడడం జరిగింది సార్. మాట్లాడుకున్నాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఈమె వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుకుంటే వాళ్ళ అమ్మ బయట నుంచి వచ్చేటప్పుడు విన్నదని చెప్పేసి అన్నా సార్. ఇట్లా తప్పు జరిగింది మా ఇద్దరు. ఇట్ వాజ్ ఓన్లీ 1 నైట్. ఒక నైటే కదా నువ్వు వెళ్ళింది? ఒక నైట్ సార్. నెక్స్ట్ 2 days తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఊరు నుంచి వచ్చారు, వాళ్ళ బాబాయ్ పిన్ని అన్నది. వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ వీళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే వాళ్ళ అమ్మ విన్నదంట సార్.
వినిన తర్వాత నాకు ఫోన్ చేసి నా కూతుర్ని ఈ విధంగా చేసినావు ఇది అదే అని చెప్పేసి కొన్ని తిట్లు తిట్టింది సార్. తిట్టిన తర్వాత నేను ఇక్కడ ఉండకుండా నువ్వు ఊరు వెళ్ళాను సార్. ఊరికి పండగ అని చెప్పేసి నేను మొహరం అని చెప్పేసి ఊరికి వెళ్ళాను. భయపడ్డావా? భయపడ్డా సార్ అప్పటికి. మీరు ముస్లిమ్సా? కాదు మేడం. మరి మొహరం ఏంటి? అంటే ఊర్లో ఫ్రెండ్స్ అందరం చేయడం వల్ల అట్లా వెళ్ళాను. ఓకే. సరే మొహరం అని వెళ్ళావా, భయపడి పారిపోయావా? భయపడం కదా సార్, మొహరం అని చెప్పేసి ఆ టైంలో మొహరం జరుగుతుంది, ఇక ఫ్రెండ్స్తో అందరు దోస్తులు తగిలిపోయావు. వెళ్ళాను సార్. వాళ్ళ మమ్మీ తెలిసిన తర్వాత నాకు ఫోన్ చేసి ఊర్లో కూడా గొడవ అయింది సార్. ఊర్లో కూడా ఫోన్లో వాళ్ళ మమ్మీ నన్ను తిట్టడం జరిగింది, నేను వాళ్ళని తిట్టడం జరిగింది. వద్దన్న ఈ విధంగానే కొట్లాడినాం సార్. కొట్లాడిన తర్వాత వాళ్ళ మమ్మీ ఆ అమ్మాయి ఇంట్లో ఊరేసుకుంటుంది, ఫ్యాన్ ఊరేసుకుంటుంది. ఏమని గొడవ అయింది? దేనికి గొడవ చేశారు? పెళ్లి చేసుకోమని అడిగారా లేదంటే మామూలుగా ఇలా ఎందుకు చేసామని కొట్టారా? పెళ్లి చేసుకో అని చెప్పేసి అని అన్నారు సార్. పెళ్లి చేసుకోమని అంటే నేను చేసుకోను అని చెప్పేసి అన్నా మేడం. దానికి గొడవ అయ్యి చేసుకోకపోతే ఈ అమ్మాయి ఇంట్లో ఫ్యాన్కి ఊరేసుకుంటుంది అని చెప్పేసి చచ్చిపోతా అని చెప్పేసి అని మాట్లాడిన తర్వాత నేను చేసుకోను అని చెప్పేసి అక్కడ నుంచి వాళ్ళ బాబాయ్ నాకు ఫోన్ చేసి ఇక్కడికి రా అని చెప్పేసి అంటే వెళ్ళాను మేడం. నైట్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మాట్లాడిన తర్వాత ఈ అమ్మాయి ఆ రోజు ఇక మాట్లాడుకోవద్దు మీ ఇద్దరు, మీ ఫోన్లు తీసేయండి అంటే సరే అని చెప్పేసి మాట్లాడుకోకుండా ఉన్నాం మేడం. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నా ఫ్రెండ్ దారి నుంచి నీకు కొత్త నెంబర్ నుంచి నాకు ఫోన్ చేసింది. పెళ్లి చేసుకోమని వాళ్ళ ఇంటి వాళ్ళు అడిగినప్పుడు మీరు ఎందుకు పెళ్లి చేసుకుని అన్నారు? చేసుకుని అన్నాను మేడం. అప్పటికి నేను వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నా ఇట్లా అని ఫస్ట్ చెప్పాను మేడం. కానీ దాని తర్వాత నువ్వు ఈ అమ్మాయిని లవ్ చేయవు, ఈ అమ్మాయి నైట్ టైం ఫోన్ చేస్తే వెళ్ళిపోతావు కాపాడడానికి, ఆ అమ్మాయి పడుకుందామంటే పడుకుని పోతావు, ఫిజికల్ గా కలిసేస్తావు, పెళ్లి చేసుకునే ఉద్దేశం. నీకు ఇంకో లవర్ ఉంది అట్లా అప్పుడు చెప్పాను మేడం. లేకపోయినా ఊరికే చెప్పావు అమ్మాయిని వదిలించుకోవడానికి. నీ లవర్తో ఎంతకాలం పరిచయం ఉంది? ఈమన సార్. నీకు లవర్ లేదా? ఊరికే చెప్పాడు. ఊరికే చెప్పాడంట. అట్లా ఆ విధంగా అబద్ధం ఆడినా నేను అప్పుడు ఆ సమయంలో సార్. ఇప్పుడు ఏమవుతుందంటే సార్ 4 years నుంచి తర్వాత నేను చర్చికి వెళ్ళిపోయినా సార్. చర్చిలో పని చేసుకోవడానికి వెళ్ళిన. నేను చేస్తున్నా అని చెప్పేసి తను కూడా నాతో పాటు జాయిన్ అవ్వాలనుకుని జాయిన్ అయింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఇంట్లో చర్చికి వెళ్ళినందుకు వీళ్ళ అమ్మ వాళ్ళకి ఇష్టం లేదు సార్. ఇష్టం లేదని చెప్పేసి బయటకు వెళ్ళగొట్టారు అని చెప్పేసి నైట్ వచ్చేసింది. 9:30కి అట్లా వచ్చింది. హాస్టల్ తీసుకొని ఉంటా నేను అంటే సరే అని చెప్పేసి అన్నా సార్. హాస్టల్లో ఉంది, అక్కడ ఫుడ్ పడట్లేదు అని చెప్పేసి అక్కడ నుంచి రూమ్ తీసుకున్నప్పుడు నేను ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు సార్. గొడవలైనా మధ్యలో అని తెలిసింది, కానీ అమ్మాయి వాళ్ళ ఇంటి మీదకి అప్పటికి ఎవరు రాలేదు సార్. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత వచ్చి మా అమ్మాయిని చేసుకోవట్లేదు, మేము కేసు పెడతాం ఇదే అని చెప్పేసి బయటికి పిలిచి గొడవ చేసి కొట్లాడారు, బట్టలు చింపి కొట్టిండు నన్ను. సెకండ్ టైం ఇది? థర్డ్ టైం సార్. థర్డ్ టైంలో గొడవ అయింది, కొట్టారు, బయటికి తీసుకొచ్చేసారు. ఇప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత ఈ అమ్మాయి చర్చికి వస్తుందని చెప్పేసి వీళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చక బయటికి తీసుకొచ్చేసింది సార్. బయటకు వచ్చేసి ఇప్పుడు రూమ్ లో ఉంటుంది ప్రెసెంట్. ఈ 4 సంవత్సరాల్లో నీ మీద ఏ కేసు వేయలేదు? కేసు అవ్వలేదు మేడం. పెళ్లి చేసుకోమని ప్రెజర్ చేయలే? పెళ్లి చేసుకోమని ప్రెషర్ పెట్టారు. ప్రెషర్ పెట్టారు కానీ సార్ మేడం 4 సంవత్సరాలు ఆగారు ప్రెషర్ పెడుతూనే. ప్రెషర్ పెట్టుకుంటా 4 సంవత్సరాల్లో ఈ 2 years మధ్యలో వేరే జరిగినాయి. చెప్పండి. 2 years లో అక్కడ వాళ్ళ అమ్మగారి నుంచి ఫోన్ వచ్చి తిట్టడం జరిగింది సార్. తిట్టిర్రు, నా కూతుర్ని ఎందుకు చేసుకోవు, నీ ఇంటి పక్కనైనా మూలకు పడి ఉంటుంది, ఇంటికి వచ్చి గొడవ చేశారు సార్. మొత్తం ఫ్యామిలీ మొత్తం వచ్చారు, వాళ్ళ తమ్ముడు కొట్టడానికి వచ్చిండు, ఇట్లా జరిగినాయి సార్. కొట్లాని బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మాయి చర్చికి అని చెప్పేసి నాతో పాటు నేను ఇంట్లో నుంచి వెళ్ళేవాడిని సార్. ఆమె వాళ్ళ ఇంటికాడ నుంచి బయటకు వచ్చేసి హాస్టల్లో రూమ్ తీసుకుంది. అక్కడ ఫుడ్ బాగాలేదని వేరే రూమ్ తీసుకుంది. అక్కడ నుంచి చర్చికి రావడం, నేను ఇటు నుంచి చర్చికి వెళ్ళడం, అక్కడ కలుసుకున్నాం సార్. చర్చిలో కలుసుకొని మాట్లాడడం, ఏమో మంచిగానే ఉంటుందని చెప్పి నేను కూడా మంచిగానే సాగిన సార్. చేసుకుందామని నేను ఉద్దేశంతో ఉన్నాను. 1 year దాకా బాగానే ఉన్నాం సార్. 2 years బాగానే ఉన్నాం. 2 years మధ్యలో మా బర్త్డే జరిగింది సార్. బర్త్డే జరిగినప్పుడు అక్కడ కూడా బాగానే ఉన్నాం. వాళ్ళ డాడీ కూడా వచ్చిండు, మాట్లాడిండు, అంతా బాగానే ఉంది సార్. మా ఇంటికి తీసుకొచ్చాను సార్ ఈమెని. ఇంటికి తీసుకొచ్చినప్పుడు రీసెంట్గా మార్చిలో ఇంటికి తీసుకొచ్చినప్పుడు నా బర్త్డే December 7 జరిగింది సార్. మార్చికి ఏమో మేము పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఏ ఇయర్ లో? 2 years బ్యాక్? ఈ ఇయర్లో మేడం, ఇప్పుడు పోయిన ఇయర్లో. ఇంట్లో కూడా ఒప్పించుకుందాం అని చెప్పేసి మా అక్కకి ఈమె ఫోన్ చేసింది. అంటే ఈమె బయటకు వచ్చింది, ఇవన్నీ ఎవరికి మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా సార్. ఫోన్ చేసి మా అక్కకి ఫోన్ చేసి నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, మీ తమ్ముడు నా దగ్గర ఉంటున్నాడు, నా దగ్గరకు వస్తున్నాడు చర్చికి అని చెప్పేసి నా దగ్గర ఉంటున్నాడు, నైట్ ఇక్కడే ఉంటున్నాడు అని చెప్పి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కంప్లైంట్ చేయలేదా ఇలాగా మా అమ్మాయి వెళ్ళిపోయి మీ అబ్బాయితో పాటు ఉంటుందని? చర్చికి అని చెప్పేసి చర్చికి వెళ్తున్నారని చెప్పి ఇష్టం లేదని బయటకు వచ్చేసింది సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.